అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. అంతకంటే ముందు హెడ్లైన్స్. బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేస్, కొన్ని ఛానళ్ల తీరు మీద పబ్లిక్ సీరియస్. దళపతిని సర్కార్ ఫామ్ చేయమన్న గవర్నర్, విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుర్రు జోర్దార్. గ్రైండర్ ఆర్డర్ పెడితే బండరాయి డెలివరీ, ఆన్లైన్ షాపింగ్ లా వెనక ముందు చూసుకోర్రి. కాలేజ్ల రికార్డులు వైవా అప్పుడు సార్లు చెక్ చేసుకుంటా, ఇగో ఇంట్లో గీతలు చక్కగా కొట్టలేదు, కొట్టి తీసుకురాపో, ఇగో ఈ బొమ్మ చక్కగా గీయలేదు, మళ్ళీ గీసుకురాపో, ఇంట్లో హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, మళ్ళా రాసుకురాపో అనుకుంటా స్టూడెంట్లకు సుక్కలు చూపిస్తారు చూడుండ్రి. హాగో అచ్చం అట్లనే తమిళనాడు గవర్నర్ సారు విజయ్ ను చుట్టూ తిప్పించుకుంటుండు. సీట్లు తక్కువైనాయి కాబట్టే కదా గీ రపరపంతా. అసలు వచ్చిన సీట్లు సరే, జస్ట్ మిస్సుల పోయిన సీట్లెన్ని అన్ని లెక్క తీస్తే పానం కలకలం అనిపిస్తుందట దళపతి ఫ్యాన్స్ కు. పాపం విజయ్ సీఎం అయ్యే ముచ్చట ముంగటికి 3 అడుగులు వేస్తే వెనకకి 7 అడుగులు వేస్తున్నది. మంచిగా ప్రమాణ స్వీకారం కూడా ప్రాక్టీస్ చేసుకొని కొత్త బట్టల కొలతలు కూడా ఇచ్చి అంత రెడీ అనుకొని గవర్నర్ సార్ తానికి పోతే ఏదో ఒకటి చెప్పి వెనక పంపిస్తుండబట్టే కలిసి కాయిదాలు ఇచ్చి కలలు కనుకుంటా కారు యూటర్న్ తీసే లోపట్నే ఒకటి తక్కువ అయింది అని పుష్పల బన్వర్ సింగ్ తీరు గవర్నర్ సారు ఇది తక్కువ అయింది అది తక్కువ అయింది అని దళపతికి కలకల పెడుతుండేవారు కలా. ఇంకిన్ని సీట్ల కోసం పక్క పార్టీల గల్మదొక్కి వాళ్ళతో పెట్టుబోతలు మాట ముచ్చట మాట్లాడుకొని 2 సీట్లు 5 సీట్లు అట్లా కలుపుకొని సర్కార్ను ఫామ్ చేయవలసి వస్తున్నది. అంత కష్టపడ్డా ఆఖరికి ఏమున్నది, దొరికిన చేపల్ని గంపలేసేలోపు గంపలున్న చేపలు గంగల దుంకినట్టు ఒకలేస్తో ఒకలిపోతున్నారు. దీంతో అసలు విజయ్కి మ్యాజిక్ ఫిగర్ సీట్లు వస్తే తెల్లార్లు ఈ మ్యూజిక్ ఉండకపోగా అని రిజల్ట్ అప్పటి ఓట్ల లెక్కల్ని ఒల్లేసుకొని ఏన్సబట్టిరు కొందరు. ఎలక్షన్లలో టీవీకే పార్టీకి 1000 ఓట్ల తేడాతోనే 5 సీట్లు పోయినాయట. 3000 ఓట్లతోని 12 సీట్లు పోయినాయి. ఓ సీట్ అయితే పాపం అనిపిస్తుంది, ఇంటే 285 ఓట్లతో ఓడిపోయారు. ఆడికి ఓ నియోజకవర్గంలో ఒక్క సీటుతో గెలిచి అవతల పడి ఆయన ఖాతాలో వచ్చి పడ్డది ఆ సీటు. మొత్తానికి ఇట్లా ఇన్ని గణం సీట్లు ఇంచు తేడాలు పోయే వరకలా విజయ్కి ఇవాళ గింత గోసొచ్చి పడ్డది. సరే వచ్చిన 100 మీదనే సీట్లు ఫస్ట్ సారికి ఇదే ఎక్కువ అని పండుగ చేసుకోవాలనో సిగ్గాసారం గంగల గలవా దరిద్రం దౌడపంట జరిచినట్టే అవుతుంది. ఆయన్ని సీట్లు జర్రని ఓట్లతో గెలిచినుంటే ఈ పాటికి ప్రమాణ స్వీకారంతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేయద్దు కదా అని రిగ్రెట్ అవుతుండు కావచ్చు విజయ్. ఇక తిప్పోసుకుంటే ఏడుపు తప్ప ఏమున్నది, పోయినదాన్ని తలుచుకొని పొట్టు బాధపడ తప్ప ఏమున్నది, గతాన్ని గడపారుతోందో ఒక కంటే జరిగే ముచ్చట చూడాలిగా అనుకొని ఇట్లా సీట్ల కోసం పాటలు పడుతున్నాడు. మరి ఇక మంది పార్టీలతో పొత్తు కూడా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఫ్యాన్స్ బిజిల్ పోడు అనుకుంటా అప్పుడు పోడు అనుకుంటా సందడి చేద్దామని చూస్తున్నారు. జాతకాలు జ్యోతిష్యాలంటే ఏంది, ఎవరన్నా అయ్యగారు దానికి పోయి చేయి చూపించుకోనో పుట్టిన తారీఖు టైం చెప్పు ఎట్లుంది మరి మాకు అని అడిగితే అప్పుడు అవతలోళ్ళు చెప్పేది. కానీ వాళ్ళ పనులే వాళ్ళుంటే ఇట్లున్న ఈయన గారు మాత్రం జాతకాలు చెప్పుడు ఇంట్లా. ఎవరి గురించి చెప్తున్నారో అర్థమైందా ఈ పాటికే? గా వేలుస్వామి గురించే ముచ్చటంతా. వచ్చేసిండు. దునియాలో ఏ ముచ్చటైనా జాతకాలు చెప్తాం అనుకుంటా కెమెరా ముంగట్టుకొచ్చి అలా జ్యోతిష్యం చెప్పుకుంటా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ను పట్టుకొని పబ్లిక్ ముంగట్టుకొచ్చి అన్ని ముచ్చట్లలో ఏలు పెట్టే ఏలుస్వామి గారు విజయ్ దిగ్విజయంగా సీఎం అవుతాడా లేడా, అయితే ఆయన ఫ్యూచర్ ఏంది అని చెప్పుకొచ్చిండు. చెప్పుర్రిగా. సో విజయ్ జాతక రీత్యా అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. విజయ్ జాతకం చెప్తానికి త్రిష ఎందుకు వచ్చిందా అని అడమిట్లా ఆమె మన విజయ్ ఇంటి ఆమెనా లేకుంటే టీవీకే పార్టీ మెంబరా ఎమ్మెల్యే క్యాండిడేటా? ఎవరో బయట జనాలు సోషల్ మీడియా నెటిజనాలు ఏదో లింకులు పెట్టి మాట్లాడితే దాన్ని బట్టి జాతకం చెప్పుడు ఏం తరీకా అనుకుంటా జ్యోతిష్యాల మీద అంతో ఇంతో నమ్మకం ఉన్న కూడా దుమ్మెత్తిపోస్తున్నారు ఈ మాటలేని. సరే చెప్పు ఇంకా. విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. గురువు మార్పు వల్ల ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అది ఇంకొక సంవత్సరం తర్వాత అవ్వచ్చు, లేదా 6 నెలల్లో అవ్వచ్చు, లేదా నెల తర్వాత అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్లు తప్పవు అనుకుంటే తమిళనాడులోనే తరాల సంధి రాజకీయాలు చేసిన వాళ్ళ కంటే ఎక్కువ నాలెడ్జ్తో చెప్పబట్టిండు. అయినా అంటే అన్నారంటారు కానీ జాతకం అంటే ఏంది, అవతలలో మీ తానికి వచ్చి అడిగితే 3వ మనిషికి తెలియకుండా చెప్పేది. మరి మీరు ఎట్లా చెప్పబట్టి ఇదంతా? విజయమన్న మీకు ఫోన్ చేసి అయ్యగారు ఈ నడమ నేను అనుకుంది అయితే లేదు, కలలు కన్నా తీరు కలిసి వస్తలేదు, జర నా జాతకం మీకు వాట్సాప్లో పంపుతా, మీరు చూసి చెప్తే 110 మీకు ఫోన్ పే చేస్తానడా? లేదు కదా. మరి ఆలిల జాతకాల మీద మీ కామెంట్లు ఏంది అనుకుంటా ఎన్నటి సందో ఏలుస్వామి కథ చూస్తున్న వాళ్ళు కామెంట్లే పట్టిరు. ఇదివరకు ఇట్లనే తెలుగు రాష్ట్రాలలో ఎవరు గెలుస్తారు ఎవరు సీఎం అవుతారు అని జాతకాలు ముందే చెప్పినట్టు కాకపోయే వరకల్లా ముందలూరికి మూతిపల్లి రాలగొట్టుకున్నట్టు అయింది. అది చాలన్నట్టు ఇప్పుడు నేను తమిళనాడు పాలిటిక్స్ మీద సీఎం క్యాండిడేట్ల మీద జాతకాలు చెప్తున్నా అంటే ఏమనాలిగా ఏం కథ? నమ్మేటోళ్ళ నమ్మకాలను కూడా పల్స చేసి పబ్లిక్ తోని పంచలేయించుకున్నది తప్పితే ఏముంటది ఇలా చెప్పుర్రి. ఇప్పటికే ఆడవిల్లలు బయటికి రావాలంటే భయపడే కాలం ఉందంటే
నిన్నీయాలి వస్తున్న వార్తలు చూసి బతికేదే కష్టం అనిపిస్తున్నది. పవరు పాతారు ఉందని కొందరు, పట్టించుకునేటోళ్ళు ఎవరు తీయని ఇంకొందరు, చట్టం ఉందన్న భయం కూడా లేకుండా సమాజంలో తిరుగుతున్నారు. ఓ దిక్కు రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందన్న రిపోర్ట్లు, ఇంకో దిక్కు ఇసోంటి లీడర్లు కొడుకుల పేరు మీద వస్తున్న ఫోక్సో కేసులు చూస్తుంటే ఆడవిళ్ళ లాగమే కాతనే ఉంది పోన్రి. అందరికీ సన్ స్ట్రోక్ అంటే ఈ కాలంలో దాకే ఎండ దెబ్బ గాని బండి సంజయ్కు మాత్రం కొడుకు పేరు మీద గట్టిగా సన్ స్ట్రోక్ తాకుతుంది పోర్రి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పేట్ బషీరాబాద్ పిఎస్ లో పోక్సో కేసు బుక్ అయింది. 17 ఏళ్ల బుజ్జికి మందాపిచ్చి మొయినాబాద్ ఫామ్ హౌస్ లా ఇంకో 2 జాగాల్లో రేప్ చేసినట్టు కంప్లైంట్ వచ్చింది. దాంతో ఎఫ్ఐఆర్ రాసిరు పోలీసులు. మరి నిజమైన అనే ఇట్లా బుజ్జిని ఖరాబ్ చేసింది అని బండి భగీరథ్ని అడిగితే నాకేం తెలియదని అంటున్నాడు. మీదికెళ్ళి హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేసిర్రు, నేను 50,000 ఇచ్చినా అని చెప్పుకొస్తున్నాడు. మరి ఏం తప్పు చేయనప్పుడు 50,000 ఇచ్చే అక్కర ఏముంది? సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకుంటే లాజిక్లు గుంజబట్టి ఈ ముచ్చటినోళ్ళు. ఇదివరకు ఉత్తరప్రదేశ్లో కూడా బండి సంజయ్ కొడుకు మీద కేసులు ఉన్నట్టే మస్తుగా నేను వచ్చిన వార్తలు. అప్పట్లో మహీంద్రా యూనివర్సిటీలో తోటి దోస్తుని పొట్టు కొట్టినట్టు కూడా వీడియోలు కూడా వచ్చినాయి. మీదికే లేటెస్ట్గా ఇగో ఈ పోక్సో కేసు. అయితే ఓ దిక్కు పీఎం మోడీ హైదరాబాద్కు వస్తుండే వరకలా ఈ ముచ్చటని బయటికి రానియొద్దని పక్కదారి పట్టించేందుకే కరీంనగర్లో బీఆర్ఎస్ ఆఫీస్ మీద బీజేపీలతో దాడి చేపించిరా ఏంది అన్న డౌట్లు కూడా పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు. ఇంకో దిక్కు తెలంగాణలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయిందని నిన్నీయాల ఎన్సీఆర్బీ రిపోర్ట్ వచ్చిన ముచ్చట తెలిసిందే. సీఎం తానే ఉన్న హోంశాఖ మీదనే ఈసోటి రిపోర్ట్ వచ్చేవరకలా మరి ఏంది అనుకుంటే ఆగమైతురు పబ్లిక్. 2023లో 1,83,644 కేసులు బుక్ అయితే 2024లో 2,17,976 కేసులు బుక్ అయినాయట లెక్క తీస్తే. అంటే ఒక్క ఏడాదిలో 34,000 కేసులు పెరిగినాయంటే చూడురిగా. ఓ దిక్కు పట్టపగలే నడి రోడ్ల మీద మర్డర్లు అవుతున్నాయి. నిన్న మాజీ ఐపీఎస్ ఆఫీస్ భార్య మర్డర్ అయింది. మొన్న మల్కాజ్గిరి కమిషనర్ సుమతి మేడం రాత్రిపూట రోడ్డు మీదకి వస్తే ఏ తీర్లో సతాయించారో చూస్తుంది. ఆ ప్లేస్లో మామూలు ఆడవిల్లు ఉంటే ఏంది పరిస్థితి చెప్పురి. ఇన్ని తీర్ల వార్తలు ఇటువంటి రిపోర్టులు వస్తుంటే రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తాయా? ఉన్నాయా మళ్ళీపోకుంటే చాలనుకోరా అనుకుంటే సోషల్ మీడియాలో ఘాటుగానే పడుతున్నాయి కామెంట్లు. దేశానికి 2వ రాజధాని అవుడేమో కానీ క్రైమ్కి క్యాపిటల్ సిటీ అయితట్టుందిగా అనుకుంటా మాట్లాడుకోబట్టిరు. నిత్య ఈ క్రైమ్ వార్తలను చూసి బయటికి రావాలంటేనే భయపడుతున్న కామన్ పబ్లిక్. ఆన్లైన్ షాపింగ్లు చేయంగా ఎంతెంత సౌలతులు అంతంత తిప్పలు కూడా ఉన్నాయి. ఆఫర్ ఉందనో అగ్వకు వస్తుందనో ఆర్డర్ పెడితే ఇగో గిట్లా కస్టమర్ల నమ్మకాల మీద బండరాలెత్తేస్తున్నారు. వాళ్ళే బర్బాద్ అవుతున్నారు. పని కట్టుకొని 10 దుకాన్లు తిరిగే అక్కర్లేదు. 5, 10 అని బేరం చేసే అవసరం లేదు. కూసున్న కానే డజన్ మోడల్ చూసి నచ్చింది ఆర్డర్ పెడితే ఆకిట్లకే ఇచ్చిపోతారు కదా అని ఆన్లైన్లో కొంటే ఇగో ఇసొంటి కథలు మోపైతున్నాయి ఆడాడ. జనగాల మనోహర్ అనే ఆయన 4,000 ఆన్లైన్లో కట్టి గ్రైండర్ ఆర్డర్ పెట్టిండట. వచ్చినాక ఇప్పి చూస్తే ఏమున్నది, ఇగో ఇట్లా బండరాయ వచ్చిందట. మరి ఏదైతే ఇది కూడా దంచేతందుకే వనుకొచ్చేదే కదా అనుకున్నారో ఏమో తెలియదు కంపెనీ వాళ్ళు. కానీ మంచిగా అనుమానం రాకుండా వజనం రాయని పెట్టి పంపిరు. ఇట్లా చూసినాక ఫా అని ఆర్ఆర్తో సహా పరిశానైన ఈయనే కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అత్తా పత్తా లేరట. ఇక అందుకే కోపం వచ్చి మీరు ఇంతకున్నారు చూడుర్రి కానీ ఇట్లా వీడియో తీసి పెట్టిండు. మరి ఇది చూసాను ఆన్లైన్ కంపెనీలో ఏడ తప్పైందో అరుచుకొని ఈయన తిప్పలు తీరుస్తే మంచిగా ఉండు. మీరు కూడా ఎందుకైనా మంచిది ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ ఇంటికి రాగానే ఓపెన్ చేసేటప్పుడు వీడియోలు రికార్డ్ చేసుకోరు, ప్రూఫ్ కింద ఉంటుంది. ఏమంటున్నాం? మీడియా అంటే అందరికి ఒకటే తీర్పు అని చేయాలి, ఉన్నది ఉన్నట్లా చెప్పాలి, అవునా కాదా? అంతేగాని పవర్లు ఉన్నోనుకో తీరు పబ్లిక్ కో తీరు పనిచేయద్దు కదా. అందరని కాదు కానీ కొందరు చేయంగా మీడియాకు కొన్ని ఛానళ్ళకు కూడా కామన్ జనాలకెళ్ళి కౌంటర్లు కామెంట్లు వచ్చి పడుతున్నాయి. లేటెస్ట్ గా బండి సంజయ్ కొడుకు మీద పడ్డ పోక్సో కేసు చేయంగా ఇగో ఇట్లా అరుచుకుంటారు. మీడియాలో మనం చెప్పిందే జనాలు చూస్తారు అనుకునే రోజులు పోయి తేడా వస్తే జనాలే మీడియాకు సుక్కలు చూపించే రోజులు వచ్చినాయి. మీడియా జరంతా అటు ఇటు చేసినట్టు కనిపించుడు కాదు, అనిపించినా ఎంబటే సోషల్ మీడియాలో సురుకులు చాలవుతున్నాయి. ఇలా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద పడ్డ పోక్సో కేసు ముచ్చట్ల కొందరు మీడియాల తీరు మీద అసొంటి ఫైరే కానొస్తుంది బయట. కేసు పడ్డది సెంట్రల్ మినిస్టర్ కొడుకు 25 ఏళ్ల యువకుని మీద. కానీ పోక్సో కేసు పెట్టినామే ఓ మామూలు మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉండే 17 ఏళ్ల బుజ్జి. ఇగో ఈ తేడానే కొందరు చూయించుకుంటా పిల్లగానే అయ్యో పాపం అనే తీరు స్టోరీలు రాస్తున్నారు అనుకుంటా గరమవుతున్నారు కొందరు. పిల్లగాడు ఇదివరకే 2-3 సార్లు క్లాస్మేట్ అనే పొట్టు కొట్టిన వీడియోలు మస్తుగా వైరల్ అయినాయి. అయినా కూడా ఇప్పుడు కొందరు మీడియా ఛానళ్ళు ఇంకొందరు జర్నలిస్టులు ఆయననే బాధితునిగా చూపిస్తేందుకు ప్రయత్నాలు చేస్తురుగా అని అనుకుంటా కామెంట్లు పెట్టి కన్నెరేస్తున్నారు. ఓ 17 ఏళ్ల బుజ్జి 25 ఏళ్ల పిల్లగాని హనీ ట్రాప్ చేసిందని ఆయన అంత అమాయకుడనంటే నిజంగా నమ్మేస్తారా? అయినా 17 ఏళ్ల బుజ్జి 25 ఏళ్ల పిల్లగాంతో ఫ్రెండ్లీ రిలేషన్లు ఉన్నా అది కూడా పోక్సో కిందికే వస్తుంది కదా. మరి ఈ లాజిక్ పక్కకు పెట్టి ఎందుకు ఆలోచిస్తున్నారు అనుకుంటా పోస్టులు వేస్తున్నారు ఇంకొందరు నెటి జనాలు. ఇప్పటికే ఆ బుజ్జి 2 సార్లు సూసైడ్ చేసుకునే తందుకు కూడా చూసిందని ఆమె అమ్మ నాన్నలు చెప్తున్నారు. మీదికి కంప్లైంట్ కాదని తీసుకునే తందుకు 6 గంటలు పట్టిందట. ఇంత అయితుంటే కూడా ఈ కేసుని హనీ ట్రాప్ అని చెప్పుకుంటా కొందరు మీడియాలు చూపిస్తున్న నైతిక పతనం కన్లారా కానొస్తుంది. దునియా అంతా చూస్తుంది అనుకుంటా సోషల్ మీడియాలో బగ్గనే గరమవుతారు ఇంకొందరు. మరి ఇది హనీ ట్రాపే అయితే ముందే పిల్లగాడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు?
5 కోట్లు డిమాండ్ చేస్తే 50,000 ఇచ్చినా అని అంటున్నాడు. మరి ఏం తప్పు చేయనప్పుడు ఆ పైసలు కూడా ఇచ్చే అక్కర ఏముంది అనుకుంటా పాయింట్ టు పాయింట్ తోని ప్రశ్నలు వేస్తున్నారు. ఒకవేళ సెంట్రల్ మినిస్టర్ కొడుకు కేసు ఇది అని అట్లా చూడకుండా ఓ మామూలు పిల్లగాని మీదనే కేసు అయి ఉంటే పోలీసులు ఇట్లనే ఆలస్యం చేద్దురా. కొన్ని ఛానల్ కూడా పొద్దుగాల పొద్దుమీ కన్నా తేడా లేకుండా 24 గంటలు ఎకరాల ఎర్రప్లేట్లు వేసి ఎంత రచ్చ చేస్తుండ్రు. అందరని కాదు కానీ కొందరు మాత్రం సూచిస్తూ నడిచి పెడుతుండే వరకలా ఆ మీడియాల తీరు మీద సోషల్ మీడియాలో అరుచుకుంటున్నారు నెటిజనాలు. ఏమో మరి రేపు ఆ బుజ్జి మీద ఆమె ఇంటోళ్ళ మీద కూడా బురద జల్లే తందుకు చూస్తారు కావచ్చు అని అనుకుంటా గరమైతురు. మరి చూడాలి రేపు ఈ కేసు ముచ్చట ఏం దాకా వస్తుంది ఏం కథ అనేది. అమ్మయ్యా, ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కూడా చూడని ట్విస్ట్లతోని పూటకో మలుపు తిరిగిన విజయ్ సీఎం ముచ్చట మీద మొత్తానికో క్లారిటీ వచ్చింది. 120 సీట్లు మాకున్నాయని గవర్నర్ తానికి పోయి సార్ను కలిసి మొత్తం నేనే చెప్తే ఎట్లా వార్త చూడండి. వారం సంధి నడుస్తున్న సస్పెన్స్ కు ఇలా పడదపడ్డదయ్యా మొత్తానికి. ముచ్చటగా 3 సార్లు పోయి గవర్నర్ని కలిసినా కానీ మెజార్టీ సీట్లు ఇవ్వనుకుంటా గవర్నర్ సార్ విజయ్ని వెనుక పంపే కదా. ఇక ఈసారి పక్కా ప్లాన్ తోని సపోర్టు నిలబడుతున్న కడప పార్టీలని 5 పార్టీలను కలుపుకొని మొత్తం 120 సీట్లు ఉన్నాయని లెక్క చూపించిండు. ఇది కూడా అంత అల్కగేం కాదు. ముందుగా అందరు ఎమ్మెల్యేలు లిస్టు తీసుకొని విజయ్ కారెక్కి చాలా కాగానే గవర్నర్ కేరళ వైదు ఉంది, మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అని గవర్నర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసేవారుకలా ఆకిట్ల దానికి వచ్చిన విజయ్ అట్లకెళ్ళి యూటర్న్ తీసుకొని ఇంటితో పట్టిండు. మళ్ళీ జరాయనక లేదే టూర్ క్యాన్సిల్, ఇప్పుడు పోతలేరు, మీరు డబ్బును రారని మళ్ళా ఫోన్ వచ్చేవరకలా ఇంటి పోయే తోవకెళ్ళి మళ్ళా యూటర్న్ కొట్టి మళ్ళా గవర్నర్ తారికి వచ్చిండు. ఇక 120 మంది ఉన్నారు, లిస్టు చెక్ చేసుకోరు కావాలంటే విజయ్ ఎమ్మెల్యేలు అందరు పేర్లు ఇచ్చిండు. దాంతో రేపు అయితారన్న నాడు 3 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తేందుకు అంతా ఓకే అయిపోయింది. ఇక ఈ ముచ్చట బయటికి రాగానే దళపతి ఫ్యాన్స్, టీవీకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారుగా. మరి పొత్తుల సంసారంతో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా విజయ్ కొత్త సీఎంగా ఏ తీర్ల పాలన చేస్తారనేది చూడాలిగా. మార్కెట్లకు ఎన్నో రకాల బాబాలు వచ్చిర్రు, ముంచిర్రు, పోయిర్రు, కానీ ఈ రకం బాబాను నేను ఏడ చూడలే. అరే అసలు గిసంటి రకం బాబా ఉంటాడని కూడా అనుకోలే. ఈ బాబా కనుక మార్కెట్ లో ఫేమస్ అయ్యిండే అనుకో, బిస్కెట్ కంపెనీలన్నీ మూతపడాల్సిందే. ఇక స్వాముల వారు జర దర్శనం ఇవ్వండి. బిస్కెట్ బాబాకు జై, బిస్కెట్ బాబాకు జై. ఏంది ఈ కొంపదీసి ఆయన మీద వచ్చేదంతా బిస్కెట్లతో చేసిన పానకం కాదు కదా అని మీరు అనుకునే లోపే నేను చెప్తున్నా, అది పక్కా బిస్కెట్ల పానకమే. మార్కెట్లో అరిచేట్ల నుంచి విభూది, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ప్రసాదంగా ఇచ్చే బాబానే చూసినాం కానీ ఇప్పుడు కొత్త ఇగో ఇట్లా బిస్కెట్ల రసాన్ని ప్రసాదం లెక్క వంచుతున్న బాబా వచ్చిండు. ఆయనకు దండలు పెట్టుర్రి. అగో చూడుర్రి భక్తులు కూడా ఎట్లా చేతులు జాప ఆలకిస్తుర్రో బిస్కెట్ ప్రసాదాన్ని. రోజు 100 కేజీల బిస్కెట్లు నానబెట్టి ఆ రసంతో ఇట్లా అభిషేకం చేస్తారట. ఇక ఇల్లు పోస్తా పోతారు, భక్తులకు బాబా పంచుతా పోతాడు. ఈ బిస్కెట్ల బాబా మనం జల్దీనే దునియాన్ని జయిస్తాం, మీరేం రంది పడకుర్రని వరాలిస్తుండు భక్తులకు. శిశిషి మరీ గింత ఎర్రివట్టి పోతురు జనాలు కూడా కొందరు. అరే ఏ రకంగా నమ్మాలనిపిస్తుందో కదా ఈ బిస్కెట్ల బాబాను. శేషేదే అతుకోరు పని, మళ్ళా దానికి ఇంకా ప్రసాదము. ఆ కారుతున్న రసాన్ని గీకి చేతిలో పెడుతుంటే చూసే మనకి వాంతికి వస్తుంది. ఇంకా భక్తులకు ఆ ప్రసాదాన్ని ఎట్లా స్వీకరిస్తుర్రో వాళ్ళకే తెలవాలిగా. ఈ బాబాను కలిస్తే పుణ్యమేమో గాని ఎక్కడ లేని రోగాలు ఎక్కువ వచ్చేటట్టు కొడుతుంది కదా. ఆయన చెమట, షీమిడి అన్ని ఆ రసంలో కలిసి ఇంకింత ఎక్కువ పుణ్యం వస్తుంది కావచ్చు. తీసుకోర్రి. మరి స్వాముల వారు తానాలు గీనాలు ఏమైనా చేస్తారో లేకుంటే పక్క బట్టలకెళ్ళి లేచి అట్లనే భక్తులకు దర్శనం ఇస్తాడో తెలియదు కానీ ఈ బిస్కెట్ బాబా ఇచ్చే ప్రసాదం మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను దోలితే తొవ్వలకు వస్తాడు. జనాలకు కూడా పిచ్చి భక్తితోని మూసుకపోయిన కళ్ళు తెరుచుకుంటారని మాట్లాడుకోవట్టిరు ఈ బిస్కెట్ బాబా మహత్యం చూసినోళ్ళు కూడా. సుశిరానిలా నేను మట్కష్ట ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అబరగా చూస్తానండి మనం మైక్ టీవీ ముచ్చట్లు.